మిరప కట్టునైతే రోటావేటర్ అయితే వేపిస్తున్నాము. ఫుల్ వీడియో చూసేయండి. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సంవత్సరం అయితే మిరప తోట అయితే 2 కోతలతోనే అయిపోయింది. మూడో కోత అయితే లేవు. ఈసారి రెండో కోతకే లాస్ వచ్చేసింది. సో 2 కోతలతో పంట అయిపోంగలో రోటావేటర్ అయితే వేపిస్తున్నాము. ఇది మా మామయ్య వాళ్ళ చేను. ఎప్పుడైతే గుంటకు తోలేవాళ్ళం, ఈ సంవత్సరం అయితే రోటావేటర్ అయితే వేపిస్తున్నాం మా మామయ్య. ఈ రోటావేటర్ వేయడం వల్ల ఏంటంటే ఈ మిరప చెట్లు అయితే ఆ బ్లేడ్లు తిరిగే కొంచెం ఆ మిరప చెట్లు అయితే ముక్కలుగా అయిపోతాయి అంట. అయిపోయిన తర్వాత అయితే కొన్ని రోజులు ఎండిపోయిన తర్వాత మనం నాగళ్ళు వేస్తాము. నాగళ్ళు వేసిన తర్వాత అయితే అవి తిరగబడిన తర్వాత భూమిలో పడి కుళ్ళిపోతాయి అంట. సో దానికోసం అయితే ఈ 2 ఎకరాల చేను అయితే రోటావేటర్ అయితే వేపిస్తున్నాము. చూశారు కదా, మిరప చెట్లు అయితే ఎంత పెద్ద అయినా సరే ఆ బ్లేడ్లు దెబ్బకైతే ముక్కలు అయిపోతున్నాయి పొడిగా. ఇలా వేయడం వల్ల అయితే ఎండిపోయిన తర్వాత నాగళ్ళు వేస్తే ఇవైతే తిరగబడతాయి. తిరగబడిన తర్వాత అయితే ఆ మొద్దులు భూమిలో పడిపోతాయి. పెద్ద ఏమన్నా ఉంటే అవైతే కుళ్ళిపోతాయి. ఇదైతే రోటావేటర్ అయితే ఇది ఒక పద్ధతి. ఇంకొకటి ఏంటంటే పలుగు వేస్తారన్నమాట గుంటకు. అదైతే మిరప కట్టెను లేపిన తర్వాత గుట్టేసి తగలేయాలి. అది ఇంకో వీడియో చేసి పెడతాను, ఫుల్ వీడియో చూసేయండి. ఈరోజు అయితే ఈ 2 ఎకరాలను అయితే రోటావేటర్ అయితే వేయడం జరిగింది. ఇంకంతే. ఇలా రోటావేటర్ వేసినందుకు అయితే గంటకి 2000 రూపాయలు అయితే తీసుకుంటున్నాడు ఈయన. ఏది పట్టుకున్నా సరే ప్రతిదీ. మొన్న మేమైతే వరి కోపించాం. వరి కోపించినందుకు 3200. మొక్కజొన్న కోపించాం. మొక్కజొన్నకి 3200. అలాగ ప్రతిదీ ఏది పట్టుకున్నా గంటల లెక్కే. ఎకరాల లెక్క అయితే కొయ్యట్లేదు. ఇది వేయడానికి అయితే 2.5 గంట అయితే పట్టింది రోటావేటర్ వేయడానికి మిరపకట్టుని. మేమైతే ఈ సంవత్సరం ఎక్కువగా మిషన్లకు ఒకటి, కూలోళ్ళకి ఒకటి డబ్బులు ఎక్కువగా ఇచ్చాము. మేమైతే పంట వేసినందుకు మాకు పెట్టుబడులు కూడా రాలేదు. ఇలా చేసుకుంటా పోతే మాకైతే మిగిలేదంతా లాసే అనమాట. రోటావేటర్ అయితే వేయడం అయితే అయిపోయింది. లాస్ట్ రౌండ్ ఇది.
గెట్టమ్మటి ఎక్కువగా గెడ్డు ఉంది, దానికోసం అయితే రెండోసారి అయితే వేస్తున్నాడు ఈ లేయర్ వాటికి వచ్చేసి. దుగ్గు అయిపోతుంది. కట్ అయితే ఇందాకైతే ఫుల్గా ఉంది చేను నిండా, ఇప్పుడైతే లేదు చూసేయండి. ఇదైతే రోటావేటర్ వేసే పద్ధతి. ఇంకో పద్ధతి ఉంది పలుగేసేది, అది ఇంకో వీడియో చేసి పెడతాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.